తిరిగి స్వాతం ఏపీ ప్రజలు తెలివైన వారు కాబట్టి జగన్ పక్కన పెట్టారన్న ఎమ్మెల్సీ గాలిముద్దు కృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 35% మంది అవునని 60% మంది కాదంటున్నారు. చెప్పండి, ఇప్పుడు ఇంతకీ అంబటి రాంబాబు గారు చాలా క్లారిటీగా చెబుతున్నారు. మీరు పైగా తాజాగా వచ్చిన సిబిఐ కేసు కానీ ఇవన్నీ కూడా నిజంగానే ఇబ్బంది పెడతాయి. రాంబాబు గారు అన్న చెప్పిన వాటితో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు గతంలో జగన్ మేనేజ్ చేసుకోవడానికి వెళ్ళడం అని కానీ, ఇటు ఇవాళ కేసీఆర్ గారు ఢిల్లీకి ప్రయాణించింది సిబిఐ కేసు నుంచి తప్పించుకోవడానికి అని చెప్పడము, అంటే మిత్రపక్షంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళతో, బీజేపీతో ఇవాళ మిత్రపక్షం ఎవరున్నారని టీడీపీ ఉంది. టీడీపీ పార్టీ అంటే మరి మీ మిత్రపక్షంలో ఉన్న పార్టీని మీరు అనుమానించినట్టే కదా. అంటే మోడీ గారు ఈ దేశ ప్రధాని గారు మేనేజ్ అవుతారనే కదా మీరు మాట్లాడేది. దానితో మరి మీరు ఖండించట్లేదంటే మీరు ఏకీభవించినట్టే కదా. ఆ పార్టీ నాయకులు రమణ గారు చెప్పినా ఇంకోటి చెప్పినా ఇది రాజకీయ రాద్ధాంతం తప్ప దీంట్లో ఏదో ఆరోపణలు చేయాలా. ఇంత మంచి సంక్షేమ పథకాలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న తరుణంలో మా దెబ్బకు తట్టుకోలేక పవర్ పోయి పరేషన్ యాగమైపోయి ఏదో రాద్ధాంతం చేసుడు తప్ప దీంట్లో వేరే లేదని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆయన జీవిత లక్ష్యం ఒక్కటే, ఈ రాష్ట్రాన్ని ఈ పథకాలు అమలు చేసి బంగారు తెలంగాణ నిర్మాణం చేయడమే, ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా పనులు చేయడమే ఆయన ఒక లక్ష్యం. అదే దిశగా ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దానిలో భాగంగానే కేంద్రం తన వంతు బాధ్యతగా నిధులను మంజూరు చేయాల్సిందే, ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మళ్ళీ వెలిసి ఖచ్చితంగా తీసుకొచ్చే బాధ్యత. ఇందాక రాంబాబు గారు చాలా క్లారిటీగా అడిగారు, దానికి మీరేం సమాధానం చెబుతారు? మీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు మీరు ఖండిస్తారా, సమర్థిస్తారా? ఒకటి దయచేసి కళ్యాణ్ గారు, మా రాంబాబు అన్న ఇంటర్ప్రిటేషన్ చేయదు. ఇప్పుడు 2009 మధ్య కాలంలో ఒక శాసనసభ్యుడు హత్య జరిగితే ఆంధ్రప్రదేశ్లో, ఒక్క నిమిషం, 2009 లోపల ఒక శాసనసభ్యుడు హత్య జరిగితే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆరోపణ చేస్తే రాజశేఖర రెడ్డి గారు 24 గంటల్లో సిబిఐకి లేఖ రాశాడు. నా కుటుంబ సభ్యుల మీద ఒక హత్య ఆరోపణ వచ్చింది, మీరు సిబిఐ విచారణ జరపండి, విచారణ జరిపి తప్పు చేసితే జగన్మోహన్ రెడ్డి మీద శిక్ష వేయండి అని చెప్పి లేఖ రాశాడు. లేఖ రాసిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో అధికారంలో ఉంది, విచారణ జరిపింది. విచారణ జరిగిన తర్వాత ఆ శాసనసభ్యుడి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. బొత్స సత్యనారాయణ గారు రాష్ట్ర మంత్రిగా ఉన్న సందర్భంలో ఒక కేసు సిబిఐకి, అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారే ఎవరన్నా మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు సిబిఐకి లేఖ రాసేసాడు, ఫస్ట్ ఎంక్వైరీ చేసుకుని నాకేం అభ్యంతరం లేదండి. బొత్స సత్యనారాయణ గారు కూడా ఆయన ఒక్కరిషి కుమ్మని గారు ప్లీజ్, అంటే నాకు డౌట్ మీతోటి మా రాంబాబు అన్నతో తెలుసుకోవడానికి కోసం అడుగుతున్నాను అంతే. నాకేం రాజకీయ అనుభవం లేదు, నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే సిబిఐని ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చో కాంగ్రెస్ వాళ్ళకి బాగా తెలుసు. మా వరంగల్ జడ్పీ మాజీ చైర్మన్ కానీ రాంబాబు అన్నకు బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కాబట్టి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను బీజేపీలోనే పనిచేస్తున్నా. అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక హత్య కేసులో నేరాపరం ఎదుర్కొంటే సిబిఐకి లేఖ రాసిన సందర్భంలో క్లీన్ చిట్ వచ్చింది. బొత్స సత్యనారాయణ గారు వోక్స్ వ్యాగన్ కేసులో ఇరుక్కుంటే ఒక క్లీన్ చిట్ వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో సిబిఐని ఉపయోగించుకుందని వాళ్ళే చెప్పారు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతిపక్షాలు ఆరోపణ చేసుకోవచ్చు, లేదా టీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసుకోవచ్చు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసుకోవచ్చు. అయితే భారతీయ జనతా పార్టీ సిబిఐ లాంటి సంస్థలను దుర్వినియోగం చేసుకోదు అనే దానికి ఉదాహరణ ఏంటంటే, మేము 16 మాసాల్లో ఈ దేశంలో అనేక రకాల పాపాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా ఈరోజు మాకు అపోజిషన్ ఉన్నటువంటి కొన్ని పార్టీలను కానీ మేము ఎక్కడ కూడా ఒకరిని కూడా జైలు పంపించిన పాపం అవ్వలేదు. మేము సిబిఐ చేసినటువంటి విషయంలో క్లీన్ చిట్లు 6 నెలల్లో 3 నెలల్లో రాలేదు. ఎందుకంటే వ్యాపారం కుంభకోణం మధ్యప్రదేశ్లో మా ప్రభుత్వం అధికారంలో ఉంది, వ్యాపారం మేము సిబిఐకి ఇచ్చాం. ఈరోజు బీజేపీ అధికారం ఉన్నటువంటి హర్యానా రాష్ట్రంలో ఒక చిన్న దళితుడి మీద దాడి జరిగితే సిబిఐకి లేఖ రాశాం, క్లీన్ చిట్లు రాలేదు. కొమ్మినేని గారు సిబిఐని దుర్వినియోగం ఎవరు చేసుకున్నారనేటువంటిది వాళ్ళకి తెలుసు, మేనేజ్ చేసుకున్న వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. భారతీయ జనతా పార్టీకి అంత శక్తి సామర్థ్యాలు లేవు. మాకు తెలిసింది ఒకటే, సమైక్య స్ఫూర్తికి గౌరవిస్తూ కేసీఆర్ గారి కేంద్రంలో సహకారం కావాలా ఇస్తాం, చంద్రబాబు నాయుడు గారి సహకారం కావాలా ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి కూడా తప్పు చేయకోకుండా పోతే మేము రక్షిస్తాం. తప్పు చేసింటే కేసీఆర్ ను సిబిఐ వదలదు, చంద్రబాబు గారిని సిబిఐ వదలదు, జగన్మోహన్ రెడ్డిని సిబిఐ వదలదు. సిబిఐ స్వతంత్రంగానే ఉంటే రక్షించే అధికారం మీ దగ్గర ఎక్కడ ఉంటుంది?
మీరు సిబిఐని వాడుకుంటేనే కదా నువ్వు రక్షించేది. నువ్వు రక్షించే స్థాయిలో ఎక్కడున్నావు? లేదా విష్ణువర్ధన్ రెడ్డి గారు మీరు ఒక మాట, కాంగ్రెస్ పార్టీ గతంలో అనేకమైన సిబిఐ ఎంక్వైరీలు వేసింది, క్లీన్ చీట్ వచ్చినాయి, కేసులైనవి కూడా ఉన్నాయి. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో వాడుకున్నదో వాడుకోలేదో తెలియదు, కానీ ఇవాళ మీరు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ముఖ్యమంత్రులను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కానీ తెలంగాణ ముఖ్యమంత్రిని కానీ బ్లాక్మెయిల్ చేసి తమిళనాడు ముఖ్యమంత్రిని జైలుకు పంపింది కూడా ఇవాళ మీ ప్రభుత్వంలో కాదా? మేము వాడుకున్నావో వాడుకోలేదో తెలియదు, కానీ మీరు మాత్రం ఇవాళ సిబిఐని మేము కంట్రోల్లో పెట్టుకొని ముఖ్యమంత్రులను బ్లాక్మెయిల్ చేసి ఈ చేద్దామని ఆలోచన మీకు ఉన్నదని చెప్పండి. మీరు మీ మాటల్లో తెలుస్తున్నది మేము సహకరిస్తామని. మీ సిబిఐ మీ చేతులు లేకపోతే మీరు ఏ రకమైన సహకారం చేస్తారు? మీరు ఎట్లా ఆదుకుంటారు? సంబంధించిన నేతలు చెప్పారు, మేము చెప్పలేదు. అట్లాగే మీరు ఆ మాట అన్నారు. ఇప్పుడు మీరు స్పష్టంగా అన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారి మీద క్లీన్ చిట్ ఇచ్చినటువంటి సిబిఐ గురించి చెప్పారు, లేదా బొత్స సత్యనారాయణ గారి మీద క్లీన్ చిట్ ఇచ్చిన సిబిఐ గురించి చెప్పారు. నిజంగా మాకు బాగా అనుభవం ఉంది మేనేజ్ చేసుకోవటం అని కూడా చెప్పారు. అంటే సిబిఐ ఈజ్ ఎ మేనేజబుల్ అనేది ఇండైరెక్ట్ గా ఈ యాక్సెప్ట్. ఒకటి మేనేజ్ చేసుకోలేకపోవటం వల్లనే వినండి సార్, ఇంకోటి మేనేజ్ చేసుకునే శక్తి సామర్థ్యాలు లేకనే మేము జైలుకి వెళ్ళాం అనేది 100% వాస్తవం, ప్రపంచానికి తెలుసు. వీటన్నిటికన్నా మించి అసలు నేను అడిగింది ఏంటి, ఆయన చెప్పేది ఏంటి? నేను ఏమడిగాను? ఏమండి మీ తెలుగుదేశం మిత్రపక్షం ఇట్లా ఆరోపణ చేస్తుంటే దాన్ని మీరు ఖండించలేదంటే ఇట్ ఈస్ మేనేజబుల్, మోడీ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ అనేటువంటి భావన వస్తున్నప్పుడు మీరు కాముగా చుట్టుకుని కూర్చున్నారు, మీరు చట్టబద్ధ తిరుగుతున్నారు అంటే మీరు ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా. దానికి సమాధానం చెప్పండి బాబు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద క్లీన్ చిట్ వచ్చింది, అప్పుడేదో ఇంకోటి జరిగిందని ఇవన్నీ చెప్పి డైవర్ట్ చేసేటటువంటి టాక్టిక్స్ చేస్తారు. సమాధానం చెప్పండి. ఇంకొక విషయం కూడా ఏమిటంటే, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సిబిఐ విచారణ జరిగి ఇవాళ కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులన్నీ కూడా వచ్చి కోర్టుల్లో న్యాయస్థానాల్లో ఉన్నాయి. We cannot manage the న్యాయస్థానాలు చాలా పవిత్రమైన వాటిని మేనేజ్ చేయలేదు. సిబిఐని మేనేజ్ చేయగలిగినటువంటి కెపాసిటీస్ మోడీ గారి దగ్గర ఉన్నాయని వాళ్ళు చెబుతుంటే మోడీ గారి దగ్గరికి వెళ్తే మోడీ గారు సిబిఐని మేనేజ్ చేయగలుగుతారు కానీ న్యాయస్థానాన్ని మేనేజ్ చేయరు కదా. అది వేరే, దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. కానీ ఇక్కడ ఈ విషయాన్ని మీరు గమనించుకోకుండా అడిగిందని చెప్పి తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి మీ మీద మీ మిత్రపక్షం చేస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పే దశ భారతీయ జనతా పార్టీ ఉందా లేదా? నిజాయితీ ఉంటే రాంబాబు గారు మీరు అసలు నేను అడిగిన దానికి తెలుగుదేశం పార్టీ మీ మీద చేస్తున్నటువంటి ఆరోపణల్ని మీరు ఖండించే స్థాయిలో ఉన్నారా లేదా, లేదా యాక్సెప్ట్ చేసే స్థాయిలో? నరసింహ గారు నిజామాబాద్ నుంచి, ఒక్క నిమిషం. నరసింహ గారు నిజామాబాద్ నుంచి. నరసింహ గారు నమస్కారం, మాట్లాడండి, మీరేమంటారు? నరసింహ గారు. నేను నరసింహ నాయుడు, నా మిత్రుడు నా సోదరుడు జీవన్ రెడ్డి నాడు. అడగండి. అదే విధంగా అంబటి రాంబాబు మిగతా అందరికి కూడా నాది ఒకటే ప్రశ్న. ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రులు పారదర్శకంగా ఉండాలి, కేంద్ర మంత్రులు కలవడంలో తప్పు లేదు, రాష్ట్ర సమస్యలు విన్నవించడానికి వెళ్ళినప్పుడు మరి మళ్ళా ప్రైవేట్ గా 20 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడాల్సిన అవసరం ఉందా? నా మిత్రుడు జీవన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మరి జీవన్ రెడ్డి గారు ఏ ప్రశ్న అడిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను చెప్పడంలో సిద్ధాస్తుడు చాలా ప్రమాదంగా వాదిస్తూ ఉంటాడు. సర్వరోగ నివారణలాగా అన్నిటికీ అదే కాదు కదా సమాధానం. జీవన్ రెడ్డి గారు చెప్పాలి. నరసింహనాయుడు గారు నేను చెప్పేది ఏంటంటే, ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కలిసినా, కేంద్ర మంత్రులు కలిసినా, లేదా మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కేసీఆర్ గారిని ఆహ్వానించిన తర్వాత 10 నిమిషాలు 5 నిమిషాలు 1-to-1 మాట్లాడుకుంటున్నటువంటి సాంప్రదాయాలు ఇప్పుడు నుంచి కాదు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. అప్పుడు వెళ్ళి కాళ్ళు పట్టుకుంటున్నారా, గడ్డలు పట్టుకుంటున్నారా, లేదా కేసులు ఎత్తండి బతిలాడుతున్నారా ఎవరికి తెలియదు. అది బట్ ఆ సాంప్రదాయం ఒకటి ఉంది. తప్పు కాదు కదా, అప్పుడు తప్పు కానే కాదంటే తప్పు కానప్పుడు మరి ఆరోపణలు వచ్చినప్పుడు మీకు కూడా వచ్చింది కదా. అదే జగన్ గారు కూడా కలిసినప్పుడు ఆరోపణలు వస్తాయి కదా. తప్పు కాదని చెప్తున్నాం కదా.
కదా. అలా individual గా అందరూ డిఫెన్స్ లో ఉన్నారు కాబట్టి అందరూ తప్పు కాదని చెప్తున్నారు. కొమ్మినేని గారు సార్ ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రిని కలిసినప్పుడు, ఒక పొలిటీషియన్ ఒక అపోజిషన్ లీడర్ ప్రధానమంత్రి కలిసినప్పుడు అందరితో మాట్లాడుతూ ఒక 2 నిమిషాలు యోగక్షేమాల గురించో లేకపోతే రాజకీయాల గురించో మాట్లాడే సాంప్రదాయం కొత్తగా వచ్చి ఉంటే ఇవాళ దీని ఆరోపణ అట్లా కాదు. ఆరోపణలు లేకుండా మీరే ఆరోపించారు లేదా? మీరు ఆరోపించారు లేదా? కేసీఆర్ గారు చంద్రబాబు గారు ఏకాంతంగా భేటీ అయితే ఎందుకని అడిగారా లేదా? మరి అడిగారంటే సాంప్రదాయానికి విరుద్ధంగా మీరు మాట్లాడారు. ఆ విషయాలు చెప్పమన్నా ఒకటి. రెండో విషయం ఏంటంటే జగన్ గారు ఇప్పుడు చెప్పారా ఇండివిజువల్ గా కలిసినప్పుడు? ఏదో ఆయన చెప్పాలి కనీసం. ఎవరు చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు మేము కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడామని చెప్పాలి కదా. అలాగే జగన్ గారు మేము పర్సనల్ విషయాలు మాట్లాడుకునే సాంప్రదాయం ఉందని ఆయనే చెప్పాడు. అలా మాట్లాడుకునే సాంప్రదాయం ఉందని చెప్పాడు. అట్లాంటి మీరు ఏవైతే ఆరోపణలు చేశారో అవే ఆరోపణలు మీకు కూడా వర్తిస్తాయి కదా అంటే తప్పనిసరిగా వస్తాయి సార్. దాన్ని తప్పుకోవడానికి వెళ్ళేది ఏదో సందర్భంలో తప్పుకుపోవాల్సిన ఉద్దేశమే లేదు. కానీ ఇంకొక విషయాన్ని నేను చాలా సూటిగా మీ అందరికీ తెలిసిన విషయం, ప్రేక్షకులకు తెలిసింది, నాయకులు తెలిసింది, అసలు మేనేజ్ చేసుకునేవాడు డైరెక్ట్ గా వెళ్ళి ప్రధానమంత్రిని కలుస్తాయండి. ఏదో సమ్ రూట్స్ ఉంటాయి నిజంగా మేనేజ్ చేసుకునేవాడు. మా మిత్రులు మా ఆర్మూర్ నుంచి నరసింహనాయుడు గారు మాట్లాడారు. మేము ఏమంటామంటే ఇది ఫెడరల్ వ్యవస్థ అండి. ప్రజాస్వామ్యంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. 10 నిమిషాలు మాట్లాడితే స్పందన. ఒక ముఖ్యమంత్రి ఒక కేంద్ర మంత్రి వారితో 10 నిమిషాలు మాట్లాడితే తప్ప అండి? గతంలో గత పాలకులు ఎవరైనా మాట్లాడలేదండి. వారు మాట్లాడుతూ ఉన్నారు, పథకాల గురించి చెప్తారంటే మేము కలిసిందే పథకాలు అమలు చేయడానికి, మేము కలిసిందే పథకాలను డబ్బులు తీసుకురావడానికి, మేము కలిసిందే కేంద్రంలో నిధులు మంజూరు చేయడానికి, విదేశీ రుణాలను తీసుకురావడానికి అవకాశం కల్పించమని చెప్పడానికి. బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడన్నటువంటి కేసీఆర్ గారిని చంద్రబాబు గారు కలవటం తప్పు కాదని మీరు అంటున్నారు. మేము కాదు, నరసింహనాయుడు గారు అంటే హోంమంత్రి రాజ్నాథ్ గారినో ప్రైమ్ మినిస్టర్ గారు ఒంటరిగా కలవడం తప్పు కాదు. అట్లాగే కేసీఆర్ గారు ఎవరి ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎవరు కలవడం తప్పు కాదండి. ఇక్కడ ఒక నిమిషం, ఈ ముగ్గురు మీద కేసులు లేకపోతే ఎవరెవరు ఒంటరిగా కలవండి, నలుగురితో కలవండి, ఎవరు పట్టించుకోరండి. కేసులు మని మీరే జీవన్ రెడ్డి గారు ఒక్క విషయం, నరసింహనాయుడు గారు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 10 నిమిషాలు ఒక ప్రధానమంత్రిని ఒక ముఖ్యమంత్రి కలిస్తే తప్ప అండి? కేంద్ర మంత్రి ఎన్ని అంశాలు ఉంటాయి సార్? కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనేక నూతనంగా అనేక సమస్యలతో ఉన్నటువంటి పెద్దన్న పాత్ర పోషించాల్సింది ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు. వారిని అడగాల్సిన బాధ్యత ఉన్నవా లేదా? వారి దగ్గర వెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉన్నవా లేదా? వారి గురించి ఉపన్యాసిస్తే కుదరదు. జనరల్ ఉపన్యాసం సార్, స్పెసిఫిక్ గా చెప్పగలి చెప్పాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ ముగ్గురు నేతల గురించి మాట్లాడి నేను ఎవరి మీద ఒకరి మీద ప్రజాస్వామ్యం సార్, ఇది ఫెడరల్ వ్యవస్థ సార్. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు సార్, ఇవి కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండే సంబంధాలు. కేంద్రంలో నేను వాట్ ఐ వాంట్ టు సే, ఇప్పుడు ప్రధానమంత్రి గారిని కేసీఆర్ కలవటం లేదా ప్రధానమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలవటానికి, చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ కలవడానికి మధ్యన చాలా వ్యత్యాసం ఉంది. నేపథ్యం ఏంటంటే ప్రధానమంత్రి గారికి ఆయనకి రాజకీయంగా విభేదాలు ఉన్నాయో కానీ వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను దంచుకున్న సందర్భాలు లేవు. అలాగే మాకు వారికి కూడా లేవు, ఆఘాతాలు లేవు. కానీ ఇక్కడ ఈ నేపథ్యం ఏమిటంటే అసలు వ్యక్తిగత కక్షలు పెంచుకునే స్థాయికి వెళ్ళారు. ఒక అసెంబ్లీ ఒక ఎమ్మెల్యేని జైల్లో పెట్టారు, నేరారోపణ చేశారు. ఆ ఎమ్మెల్యే వచ్చి కేసీఆర్ ని అంతు చూస్తానన్నాడు, చంద్రబాబు నాయుడు గారిని నీ అంతు చూస్తానని కేసీఆర్ అన్నాడు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి కొంత ప్రాముఖ్యత ఉన్నది, దానికి కొంత రాష్ట్ర సమావేశం ఉన్నది అనేటువంటి అభియోగం అది గమనించాలి. ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఫైనల్ గా సమాధానం చెప్పండి. పార్టీ అధ్యక్షుడు రాంబాబు గారు అనే మాట ఒక నిమిషం మాట్లాడాలి. వారు మాట్లాడిన ఆరోపణలు సమాధానం చెబుతారు. ఒక్క నిమిషం, మీ మిత్రపక్షం చేసిన ఆరోపణలు మీరు సమర్థిస్తారా ఖండిస్తారా అని అడుగుతున్నారు. దానికి స్ట్రైట్ గా ఒక మాటలో చెప్పండి సమాధానం. కొమ్మినేని గారు, ఒకటి మా రాంబాబు అన్న ఒక చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ చెప్పాడు. అది నాకు తెలియదు. మామూలుగా పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసినప్పుడు ఏకాంతంగా మాట్లాడతారని. మరి జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సార్లు మాట్లాడినాడు. మా జీవన్ రెడ్డి చెప్పాలా, కేసీఆర్ గారు ఏకాంతంగా, మరి బాగా తెలుసుకోవాలా, ఒకసారి చెప్తే బాగుంటది. కొమ్మినేని గారు, ఎవరు ఎన్ని రకాల ఆరోపణలు చేసినా నేను ఒక ఆరోపణ పదే పదే చేస్తున్నాను, మీ దగ్గర సమాధానం ఆశిస్తున్నాను. మీరు సమాధానం చెప్పాలంటే ఏం అభ్యంతరం లేదు, మీ హక్కు. ఆరోపణ చేయండి. కొమ్మినేని గారు ఏమడిగారు?
అదే కొమ్మినేని గారు తెలుగుదేశం అధ్యక్షుడు రమణ గారు అన్నారు, మోడీనో లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారినో మేనేజ్ చేయడానికే కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్ళారనో లేకపోతే జగన్ గారు ఢిల్లీ వెళ్తున్నారనో చెబుతున్నారు. అంటే మీరు మేనేజబుల్ గా ఉన్నారా అనేది రాంబాబు అది మీ మిత్రపక్షం ఆరోపణ చేస్తున్నప్పుడు ఖండించడానికి సిద్ధంగా ఉన్నారా? దాని క్వశ్చన్ గారు కొమ్మినేని గారు కంప్లీట్ చేయండి. నరేంద్ర మోడీ గారు బలవంతుడా బలహీనుడా మేనేజబుల్ కాదనేది వీళ్ళు ఒక్కొరు ఎన్నెన్ని సార్లు వంగి దండాలు పెడుతున్నారో ప్రధానమంత్రిని కలిసినప్పుడు టీవీలో ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆయన బలహీనుడా ఈయన బలవంతుడా. కేసీఆర్ గారు ఎన్నిసార్లు వంగాడు కాదు, మోడీ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రులు ఎదిరిస్తున్నాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, వంగిస్తున్నాడు అనే మాట మాత్రం చెప్పకనే చెప్తున్నారు మీరు. ఎంత శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి అంటే కేసీఆర్ కి చంద్రబాబు నాయుడుకి మధ్యన ఉన్నటువంటి అగాధాన్ని కూడా పూడ్చి ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి రాజీ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన సందర్భంగా దేశ ప్రజలకందరికీ నేరారోపణ చేసిన వాడికి మధ్య పదే మాట్లాడుతున్నారు రైట్ అని చెప్పి మోడీ గారు కూడా కొమ్మినేని గారు రాంబాబు అన్న వాళ్ళ సీనియర్ నాయకులు, వారికి అపారమైన అనుభవం ఉంది, వారి ఈ విధంగా మాట్లాడడం సబబు కాదు. వారు ఏమంటారంటే ఇవాళ మేము 2001 నుంచి చెప్తున్నాం, ఎస్ అన్నాదమ్ములుగా కలిసి ఉందాం, ఆత్మీయ వినండి సార్ ఆత్మీయ విడిపోదామన్న సందర్భంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయమంటే మేము వెళితే కూడా వాళ్ళందరూ రాక్షసులు అనే మాట ఒకటి పెళ్లికి వెళితే కూడా రాజధాని చేస్తే, తొట్లకు వెళ్తే రాజకీయం చేస్తే రాంబాబు గారు ఎట్లా అండి? పక్క రాష్ట్రం సంవత్సరాలు కలిసిన రాష్ట్రం ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసే కేక్ కట్ చేసింది కేసీఆర్, నిర్మాణానికి కూడా కేక్ కట్ చేయాల్సింది కేసీఆర్ గారు కాబట్టి పిలిచారు. ఒక అన్నదమ్ములుగా పెద్దనగా మేము చిన్నగా వెళ్ళి నిర్మాణం స్టార్ట్ చేస్తాం, దాన్ని కూడా రాజకీయం చేస్తే చెప్పమంటున్నాం కదా, ఇద్దరం కలిసి ప్రయోగం చేస్తాను ప్రజలు తెలివైనారు కాబట్టి జగన్ పక్కన పెట్టారన్న ఎమ్మెల్సీ గాలిముద్దు కృష్ణారెడ్డి గారు వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే హలో ఎంత 60% మంది అవునని 40% మంది కాదన్నారు. మొదటంతా ముద్దుకృష్ణారెడ్డి గారికి చిన్న కామెంట్ దీనికి సంబంధించినటువంటి దానిలో ఏపీ ప్రజలు తెలివిగలవారో లేదో నాకు తెలియదు కానీ గాలిముద్దు కృష్ణనాయుడు గారిని పక్కన పెట్టిన నగిరి ప్రజలు మాత్రం చాలా తెలివిగలవారు అనేది అర్థమవుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారిని నెత్తిని పెట్టుకున్నందుకు చెప్పులతో కొట్టుకోవాలని ప్రజలు ఇవాళ ఆలోచిస్తున్నటువంటి తీరు కూడా గాలిముద్దు కృష్ణనాయుడు గారు గమనించాలి. చాలా సందర్భాల్లో ఇవాళ మీరు చూడండి, సుధారాణి, బోయపాటి సుధారాణి మొన్న తెలుగుదేశానికి ఓటు వేసినటువంటి గద్దె చంద్రశేఖర్ ఇవాళ ఎంత బాధపడుతున్నారు, మేము పొరపాటు వేశామనేటువంటి భావంతో ఉన్నారు. అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి మేము ఓటు వేసినందుకు చెప్పులతో కొట్టుకుంటున్నాం సందర్భాలు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఢిల్లీ నుంచి విష్ణు గారికి, అలాగే ఇక్కడ సమ్మారావు గారికి, అంబటి రాంబాబు గారికి, జీవన్ రెడ్డి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.